ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలపై మెండుగా ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఈ రోజు శ్రీరామనవమిని పురస్కరించుకుని జరిగిన వేడుకల్లో భాగంగా మహబూబ్ నగర్ పట్టణంలోని కాలనీలలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అడుగుల భజనలు, కోలాటాలతో సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి వాడవాడ శ్రీరామ నామంతో మారు మోగింది. మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంతో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. జగదాంబ కాలనీ, శ్రీ రామచంద్ర రామాలయం, శ్రీనివాస కాలనీ, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, ఏనుగొండ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం, అప్పనపల్లి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయోధ్య నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో, రామ్ మందిరం చౌరస్తాలోని శ్రీ చంద్ర గురుస్వామి ఆలయంలో, రామకోటి స్తూపాలయం ఆలయంలో, వీరన్నపేటలోని పండగ సాయన్న ఆలయంలో, కుమ్మరివాడి ఆంజనేయ స్వామి ఆలయం, టీడీగుట్ట హనుమాన్ ఆలయంలో మరియు భూలక్ష్మి కాలనీ సభ్యులు నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు ఎంతో శుభదినమని, రాముడి చరిత్ర మన జీవితానికి అన్వయించుకొని జీవించాలని ఆయన చెప్పారు. శ్రీరాముడు ఒక రాజుగా, ఒక సోదరుడిగా, ఒక కుమారుడిగా, భర్తగా తన కర్తవ్యాన్ని ఏనాడు విస్మరించలేదని, శాంతి, సహనం, ప్రేమ ఆయన చూపిన మార్గమని, శ్రీరాముడు చూపిన మార్గంలో మనం నడవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ వాడలో చూసినా ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామాన్ని జపిస్తూ తరలించారని ఆయన చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి అని, సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి, సత్తూర్ చంద్రకుమార్ గౌడ్, ఎన్పి వెంకటేష్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, బుద్ధారం సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.